3 రాజధానులు పెడతాము అని చెప్పారు. 3 రాజధానుల ప్రకారం వైజాగ్ మనకి ఇప్పుడు డెవలప్మెంట్ పరంగా ఎగ్జిక్యూటివ్ రాజధానిగా వైజాగ్ని డెవలప్ చేయటం జరుగుతుంది. ఇప్పుడు కరోనా అని ఒక కష్టకాలం వచ్చింది. ప్రపంచం మొత్తం అల్లాడిపోయాం. 2 ఏళ్ల పాటు అల్లాడిపోయాం. గవర్నమెంట్ కూడా 3 ఏళ్లే పనిచేసింది. ఈ 3 ఏళ్లలోన సంక్షేమం అన్నది ప్రజలకు అందచేయకపోతే, పిల్లల చదువులు అన్నది మన ముఖ్యమంత్రి గారు తీసుకోకపోతే బాధ్యత, ఈ రోజున ప్రజలు ఎంత అల్లాడిపోయేవారు. ఎన్ని ఆకలి చావులు అనేవి మనకి కనబడేవి. కరోనాలో కూడా వ్యాక్సినేషన్ కూడా తీసుకోండి. పక్కనే ఉన్న ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటున్న తెలంగాణ ఈరోజు వ్యాక్సినేషన్ అమ్మటం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోన వ్యాక్సిన్ అన్నది ఇళ్లలో పడుకున్న వాళ్ళని కూడా బయటికి లాగి వ్యాక్సిన్ అన్నది యుద్ధ ప్రాతిపదికన వేయటం జరిగింది. అందుమూలన మన ఆంధ్రప్రదేశ్లో ఆకలి చావులు కానీ, అలాగే విద్యా విధానం ఎక్కడ ఆగడం కానీ, ఏ ఒక్క సమస్య లేకుండా పూర్తి స్థాయిలో ఈరోజు ప్రశాంతమైన జీవన విధానం ప్రజలు గడపగలుగుతున్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం మూలానే అని చెప్పి నేను తెలియచేయగలను. మీకు రాజకీయంగా అనుభవం ఎంతవరకు ఉందండి? ఎన్నేళ్ళ నుంచి? ఈ 3 ఏళ్ళండి. అంతేనా? ఈ 3 ఏళ్ళేనా? కార్పొరేటర్గా చేస్తూగా అంతకుముందు ఏం లేదు? లేదండి, అంతకుముందు నేను బయటకు వచ్చింది లేదు. కానీ కార్పొరేటర్గా చేస్తుండగా మీకు మేయర్ పదవి ఇవ్వటం అనేది చాలా ఆలోచించదగ్గ పరిణామం కదా? అవునండి, అవును. నేను 14th మాకు రిజల్ట్స్ వచ్చింది, 15th మేయర్గా నా పేరు అనౌన్స్ చేశారు. దానికి వెనకాల ఎవరున్నారంటారు? చెప్పాను కదా సార్, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అండ్ మా సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మీ ప్రొఫైల్ వెంటనే మేయర్కి ప్రపోజ్ చేసింది ఎవరు? వెల్లంపల్లి గారేనా? వెల్లంపల్లి గారు సార్. ఇప్పుడు ఆయన ఇక్కడ ఎమ్మెల్యే కాబట్టి 1 ఎమ్మెల్యే గారు. ఈ రోజున ఆసిఫ్ గారిని కాదని ఈ రోజున మీకు ఇస్తే కనుక పోటీ చేస్తారు ఎమ్మెల్యేగా? ఇంట్రెస్ట్ ఉందా? ఇప్పుడు ఒకళ్ళు పేరు ప్రతిపాదించిన తర్వాత ప్రతిపాదించిన తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో మార్చారనుకోండి, నేను ఇంకా అఫ్కోర్స్ మారుస్తారని కాదు, నేను ఏమంటున్నానండి, ఒకవేళ మీకు ఇస్తే ఇచ్చేవాళ్ళైతే ముందే ఇచ్చేవాళ్ళు. ఒక సామాజిక వర్గానికి ఇవ్వాలి, ఈ సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకురావాలి అన్న ఆలోచన చాలా మంచి ఆలోచన సీఎం గారిది. ఆలోచనతోటి సీఎం గారు ముందుకు వెళ్తున్నారు. ఆయన ఏది చెప్తే మేము అదే చేస్తాము, ఆయన వెంటే మేము ప్రయాణిస్తాము. ఆయన ఈ పని చేయండి అని అంటే ఆ పని 100% మేము చేస్తాము, మేము గౌరవిస్తాము. మేము తెలుసుకున్నది ఎప్పుడు? రాజశేఖర రెడ్డి గారి హయాంలో. సార్, రాజశేఖర రెడ్డి గారు మాకు ఒక అంబేద్కర్ గారితో సమానం మా కులానికి, అంతే. ఎందుకంటే గతంలో ఏనాడు ఏ ఒక్క పార్టీ అయినా కానీ మమ్మల్ని వాడుకోవటము వదిలేయటము తప్పితే కానీ రాజకీయంగా మా కులాన్ని ఏనాడు గుర్తించింది లేదు. ఆ రోజుల్లో ఉన్న ప్రాతినిధ్యం ఇంత ఉంది కాబట్టి మీరు చెప్తున్నారు కులాన్ని గుర్తించట్లేదని. అలా కాదు, ప్రాతినిధ్యం ఉన్నదని కాదు. చిన్న కులం మాది. ఇలాంటి చిన్న కులాలని ఎవరు గుర్తించిన దాఖలాలు లేదు. కానీ మా కులం ఓసీ, మేము ఓసీలు, మా కులం ఓసీ. మా కులం ఓసీలుగా ఉన్నా కానీ మాకు ఎడ్యుకేషన్లో కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి, అన్ని రకాలుగా మా వాళ్ళు వెనుకబడి ఉన్నారు. మమ్మల్ని బీసీల్లో కలపండి అని చెప్పి ఆ రోజు ఉన్న మా కుల పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ముందుకు తీసుకెళ్లారు, అంతకుముందు చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్లారు, అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రులు ఎంతో మంది దగ్గర తీసుకెళ్లారు. కానీ ఎవ్వరు మమ్మల్ని బీసీల్లో కలపడానికి యాక్సెప్ట్ చేయలేదు. కానీ రాజశేఖర రెడ్డి గారు మమ్మల్ని అడగంగానే యాక్సెప్ట్ చేశారు, మమ్మల్ని బీసీల్లో కలిపారు. కానీ అప్పుడు ఉన్న పాపులేషన్ బట్టి ఏ జిల్లాల్లోనా ఎక్కువ పాపులేషన్ ఉంది, పాపులేషన్ బట్టి మమ్మల్ని ఒక 5 జిల్లాల్లో మాత్రమే అప్పుడు మమ్మల్ని బీసీల్లో కలపడం జరిగింది. ఈ కృష్ణా జిల్లా మేము బీసీలో ఉంటే పక్కనే ఉన్న ప్రకాశం జిల్లాలో మేము ఓసీ. ఆ రకంగా మమ్మల్ని బీసీలో కలిపిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది. కానీ మిగతా జిల్లాలు కూడా బీసీల్లో అవ్వాలా, అలాగే రాజకీయంగా మాకు కొంచెం అధికారపరంగా మాకు కొన్ని పదవులు కావాలి అని చెప్పి మా పోరాటాన్ని మమ్మల్ని గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ మేయర్గా నన్ను పెట్టడం కానీ, అలాగే అమ్మవారి గుడి చైర్మన్గా పైలా సోమినాయుడు గారిని పెట్టడం కానీ, ఈరోజు ఉత్తరాంధ్రలో ఉన్న మా వాళ్ళు ఎవరైతే వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళంలోన మా కులం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోన సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ కనీసం ఒక 20 మెంబర్స్ అయినా ఉంటారు. ఈరోజు కేవలం మమ్మల్ని బీసీలు పెట్టడం మూలన
ఈరోజు మా పిల్లలు, మా కులంలో ఉన్న పిల్లలు ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ లేకపోతే ఏవైనా సీట్లు కానీ, ఇంజనీరింగ్ మెడిసిన్ సీట్స్ కానీ అన్ని రకాలుగా మేము ఈరోజు కాస్త కూస్తో ఎస్టాబ్లిష్ అవుతున్నాము, మేము కూడా అభివృద్ధిలోకి వెళ్తున్నాము అని అంటే అది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మమ్మల్ని బీసీల్లో పెట్టడము. ఈరోజు మిగతా జిల్లాలు ఏవైతే ఉన్నాయో, మిగతా జిల్లాలు ఉమ్మడి 13 జిల్లాలు అంటే సపరేట్ అవ్వకముందు 13 జిల్లాల్లో 5 జిల్లాలు రాజశేఖర రెడ్డి గారు కలిపితే మిగతా జిల్లాలు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఈ మధ్య 8 జిల్లాలని పూర్తి స్థాయిలోన బీసీల్లో కలపడం జరిగింది. ఈరోజు వీళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు గతంలో ఎందుకు తీసుకోలేకపోయినారు ఏ ఒక్కరు? ఓకే, ఎందుకు మాకు అన్ని సామాజిక వర్గాలకి సమ ప్రాధాన్యం కల్పిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. కల్పిస్తున్నారండి, కల్పిస్తున్నారు. మేము ఏ ఒకటి మా కులానికి సంబంధించి మేము వెనుకబడి ఉన్నాము, మాకు ఈ పని చేసి పెట్టండి అని అడగంగానే పూర్తి స్థాయిలో నేను ఉన్నాను అంటూ ప్రతి ఒక్క చిన్న కులానికి కూడా ఈరోజు ఆయన చేయూత ఇస్తూ పైకి లేపుతున్నారు. మా ఒక్క కులమే కాదు, మాలాంటి కులాలు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్క కులాన్ని ఆయన గుర్తిస్తున్నారు. ఆ కులానికి ఒక చైర్మన్ ఏర్పాటు చేస్తున్నారు. చైర్మన్ ఏర్పాటు చేయటం కాకుండా వాళ్ళకు బాడీ ఏర్పాటు చేసి ఆ కులాన్ని కూడా ఎస్టాబ్లిష్ అయ్యే విధంగా వాళ్ళకి ప్రోత్సహిస్తున్నారు. ఇది గతంలో ఎందుకు చేయలేకపోయినారు మీరు? ఎందుకు 14 ఏళ్ళ సీనియారిటీ అంటారు, 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటారు, ఎందుకు చేయలేకపోయినారు? ఎందుకు? పవన్ కళ్యాణ్ గారు కూడా జోడీ అయ్యారు కదా, ఆయన కూడా అనవసరం సార్, టైం వేస్ట్ మనకి. అంతేనా? అంతే. రాజకీయ అనుభవం ఆయనకి లేకపోవచ్చు, కానీ క్రౌడ్ పుల్లర్ అని చెప్పి ఆయన గట్టిగా చెప్తారు కదా, మాస్ లీడర్ అని చెప్పుకుంటారు కదా. అంటే జనాలు డిసైడ్ చేయాలి సార్. మనం ఎన్నైనా చెప్పుకుంటాం, నేను ఇప్పుడు కూర్చొని నేను ఎన్నైనా చెప్పుకుంటాను నా గురించి, అది కాదు కదా. జనాలు డిసైడ్ చేయాలి మనం ఏంటి అన్నది. ప్రజలు నమ్మాలి మనని. ఒక రాజకీయ నాయకుడుని ఈయన రాజకీయ నాయకుడు అని చెప్పగలిగేది ఎలా చెప్తాం చెప్పండి? ప్రజల బట్టి, ప్రజల ద్వారా ఎన్నుకోబడితే వాళ్ళని మనం లీడర్ అని చెప్పుకుంటాం. ఎన్నుకోబడిన వాళ్ళు లీడర్ ఎలా అవుతారు? సరే, విజయవాడ 3 నియోజకవర్గాల్లో మీకు ఏ నియోజకవర్గం అంటే బాగా ఇష్టం? విజయవాడ సిటీకి నేను మేయర్ని సార్. అవునండి, నేను అందుకనే అంటున్నా. కానీ ఒక ప్రాంతానికి సంబంధించి అదేం లేదా? సిటీ మొత్తం డెవలప్ అవ్వాలి. సిటీలో ఉన్న 3 ఎమ్మెల్యేలు అత్యధిక మెజారిటీతో గెలవాలి. విజయవాడ సిటీ వైఎస్ఆర్సీపీ అడ్డాగా రావాలి. కులాల ప్రాతిపదికన, మీరు చెప్పిన వర్గాల ప్రాతిపదికన చూసుకుని మీకు గనక ఒకవేళ విజయవాడ వెస్ట్ సీట్ ఇస్తానంటే మీరు ముందుకు వెళ్తారా లేదా అన్న విషయం మీరు ఇందాక కొంచెం క్లారిటీ కొంతగా ఇచ్చారు, నాకు మిగతా ఇవ్వలే ఇంకా. లేదండి, అదే చెప్తున్నాను నేను. ఒక సామాజిక వర్గాన్ని ఆయన సీఎం గారు ప్రస్తావించి ముందుకు తీసుకొచ్చిన తర్వాత దాని గురించి అనవసరమైన డిస్కషన్ అన్నది వద్దనంటారు. ఇంకా వద్దు. కానీ ఒకటి మేడం, ఇక్కడ ఇప్పుడు మీరు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అని అన్నప్పుడు మీ సామాజిక వర్గంలో ఇంకా చాలామంది కనిపిస్తూ ఉంటారు, రాజకీయాల్లో ఉన్నారు. అటు మీ నగరాలకి సంబంధించిన ప్రెసిడెంట్ ఉన్నారు. సో మీరు అన్నట్టుగా పల్లె సోమినాయుడు గారు ఆయన కూడా చేస్తున్నారు. సో వాళ్ళకి ప్రాతినిధ్యం లేకపోయారు ఎందుకని ఇక్కడ వెస్ట్ నియోజకవర్గంలో మళ్ళీ ఎమ్మెల్యేగా ఎందుకని? అదే చెప్తున్నాను సార్. గతంలోన ఈ మేయర్ అన్నది కానీ చైర్మన్ అన్నది కానీ కూడా ఎవ్వరు గుర్తించలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు ఒక మేయర్ ఇవ్వటం జరిగింది, మాకు ఒక అమ్మవారి గుడి చైర్మన్ ఇవ్వటం జరిగింది. 80లోన 70లోన ఫస్ట్ గుడి చైర్మన్గా బ్రహ్మరాంబ గారు చేశారు. ఆ తర్వాత 40-50 years తర్వాత ఇన్నేళ్ళకి సోమినాయుడు గారు చైర్మన్ గా కంటిన్యూషన్ చేయలేదు. 2 ఏళ్ళు చేశారు, ఆ తర్వాత అంతా కరోనాలో పోయింది ఆయనకి. ఆ తర్వాత కంటిన్యూషన్ కోసం చూశారు అని చెప్పి మినిస్టర్స్ ఉన్నారు. మినిస్టర్స్ 2.5 ఏళ్ళు ఇచ్చినారు. ఇప్పుడు వెల్లంపల్లి గారే ఉన్నారు, ఆయన 2.5 ఏళ్ళు ఇచ్చినారు. ఆయన పీరియడ్ లో పోలేదా? కరెక్టే. ఆయన ఎన్నాళ్ళు చేశారు మినిస్టర్ గా? మరి ఆయన నాది మినిస్టర్ పోయింది కదా, నాకు కంటిన్యూ చేయండి అని అంటే చేశారా? అంటే అన్ని కులాలకి ఆయన సమన్వయంతో న్యాయం చేయాలి అన్న ఉద్దేశం సీఎం గారిది. ఆ ప్రాతిపదికన సీఎం గారు తీసుకునే డెసిషన్ని మనం గౌరవించాలి.